నా పేరు నెమలి ధనలక్ష్మి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు. ఆడబిడ్డలకు ఆడంబరంగా జరుపుకునే పండగ మన సద్దుల బతుకమ్మ. ఎంతో సంతోషకరమైన పండగ. ఆడబిడ్డలు ఎగురుతూ ఆడుతూ పాడే సద్దుల బతుకమ్మ. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు బతుకమ్మ చీరలు ఒకటి పంపిణీ చేసేది. మన కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బతుకమ్మ పండగ వస్తుందంటే మనకు కొత్త చీరలు వస్తున్నాయని అందరూ ఆడబిడ్డలందరూ సంతోషించి అందరూ వారం రోజుల ముందే చీరలు తెచ్చుకొని సంబరాలు చేసుకొని బతుకమ్మకు కట్టుకొని బతుకమ్మ పేర్చుకొని ఆడేవారు. కానీ ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మన రేవంత్ రెడ్డి గారు మన సీఎం వచ్చిన కానించి మనకు బతుకమ్మ లేదు, ఏది లేదు. ఈ రోజుకు బతుకమ్మ పండగకు ఆడబిడ్డలకు చీర లేదు, సారె లేదు, ఏదీ లేదు. అంత నిమ్మకు నీరు ఎత్తినట్టుంది. బతుకమ్మ వచ్చిందంటే ఎంతో సంతోషపడే మహిళలందరూ ఈరోజు నిరుత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా రావా చీరలు రావా. మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు 10 రోజుల ముందు వారం రోజుల ముందు చీరలు వచ్చాయని సంబరపడే మహిళలందరూ నిరుత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. నా పేరు కుక్కు సరిత. మాది ఇల్లెందు ఎన్జిఓస్ కాలనీ. కేసీఆర్ అన్న 10 సంవత్సరాలు ఆడపడుచులు నా తోడబుట్టిన చెల్లెలు అని ఎవరిని పండగకి ఎదురు చూడకుండా వారం రోజుల ముందే బతుకమ్మ చీరలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆడపడుచులకు చీరలు కాదు కదా, ఇప్పుడు ఉన్న బతుకమ్మ పండుగ అతిపెద్ద పండుగ, ప్రసిద్ధి చెందిన పండుగ, ఆడపడుచులకు ముఖ్యమైన పండుగ, అతిపెద్ద పండుగ ఇదే. ఈ పండుగ కనీసం చీరలు కాదు కదా, ఆయన ప్రకటించిన వాటిల్లో మహిళలకి ఏ న్యాయం జరగట్లేదు. 2500 రూపాయలు ఇస్తానని అవి ఇవ్వట్లేదు. ప్రజెంట్గా మహిళలకు మళ్ళీ ఉచిత గ్యాస్ అన్నారు, ఆ గ్యాసు ఇవ్వట్లేదు. ఏవి అందుబాటులో రావట్లేదు. అదే మన కేసీఆర్ సారు ఓడగొట్టిన వాళ్ళు అని చెప్పేసి అందరికి బతుకమ్మ చీరలు వారం రోజులు ఎదురు చూడకుండా వారం రోజుల ముందే ఇవ్వడం జరిగింది.